వార్. ఎస్, నష్టాన్ని తీసుకుందాం. ఎప్పుడు వెన్ యుద్ధం, దట్ ఈస్ ద యుద్ధం చేయడం ఒక్కటే లాస్ట్ ఆప్షన్. ఇక మనకు అన్ని దారులు మూసుకుపోయినాయి అన్నప్పుడు గో ఫర్ వార్. బట్ షో మీ ఎవిడెన్స్ దట్ యూ ట్రైడ్ అదర్ ఆప్షన్స్. వేరే ఆప్షన్స్ ట్రై చేసినట్టుగా చూపెట్టండి దయచేసి. ఇప్పటి వరకైతే ఎక్కడా వీళ్ళు ప్రయత్నం చేయలేదు. అది పాకిస్తాన్ చేయించినట్టు కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది కానీ, విచారణ కానీ ఏం చేయలేదు. అంటే నాకేమర్థమవుతుంది, అది వీళ్ళే చేయించుంటారు. మన దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడెక్కడ బాంబులు ఎట్లా పెట్టి రారేస్తారు అనేది. కాబట్టి వీళ్ళే చేయించుంటారు. నిజంగా చేయించకపోతే విచారణ చేసేవారు. ఇప్పటి వరకు మోడీ వచ్చిన తర్వాత ఒక్క దాడికి కూడా విచారణ జరగలేదు, దోషులకు శిక్ష రాలేదు. అది పుల్వామా కావచ్చు, లేకపోతే మొన్న పార్లమెంట్ లో పొగ బాంబు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏమన్నా ఈ విచారణ జరిగి దోషులకు శిక్షలు పడి అంటే కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. కాబట్టి ఈ చిత్తశుద్ధి ఎంతో చెప్పండి. నన్ను వాస్తవాలు మాట్లాడితే ప్రజల్ని విషయ పరిజ్ఞానం చేస్తే నన్ను ఎందుకు బూతులు తిట్టడం? పిచ్చి నా కొడకల్లారా. మళ్ళీ దీనికి మతం ఎందుకు గులుముతున్నారా? మతంకే సంబంధం రా. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఉంటారు. ఎందుకు మెజారిటీ భారతదేశంలో ఉన్న మెజారిటీ ముస్లిమ్స్ ట్యాక్సులు కడతలేరా? భారతీయ చట్టాలు పాటిస్తలేరా? ఇలా ముస్లిం ఆమె ఆర్మీ కింద ఆమె వచ్చి నిన్న స్పీచ్ ఇచ్చిన ఆమె ముస్లిం కాదా? మన దేశానికి ఇస్రోలో ఇన్ని ప్రోగ్రెస్ కావడానికి మన దేశం ఇంత డిఆర్డిఎల్ ఇట్లాంటి సంస్థలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదా? ఇవాళ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది యోధులు ముస్లింలు కాదా? మన మొదటి విద్యాశాఖ మంత్రి ముస్లిం కాదా? ఎక్కడ మొదటి మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫస్ట్ తీవ్రంగా పోరాటం చేసి తన ప్రాణాలు కోల్పోయింది టిప్పు సుల్తాన్ గారు ముస్లిం కాదా? అట్లా సిరాజుద్దీన్ దౌలా అట్లా ఎంతమంది ఉన్నారు? మరి ఇప్పుడు నువ్వు ఏ ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నావో దానికి కట్టిన రాజు ముస్లిం కదరా. అంటే మీకు బ్రెయిన్ అదే ఏమని తిట్టాలో నాకు పదాలు వస్తలేవు ఈ గాడిద కొడుకులకి. ఆ విసర్జక పదార్థం తాగి మీ బ్రెయిన్ బంద్ చేసింది ఈ అందభక్తులు ఎడ్డిబాడుకోలేదు. ఆవు పారవోసుకుంటుంది రా, అది ఉంచుకోదురా. అది ఉంచుకుంటే అది చచ్చిపోతుందిరా. పిచ్చినా కొడుకల్లారా, అది విసర్జక పదార్థం రా. అలా బ్యాక్టీరియాలు ఫంగస్లు ఉంటాయి రా. ల్యాబ్కు పంపించారు రా టెస్ట్లకి. ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ దోషిగా చూపెట్టాలి ఎవిడెన్స్ తోటి. అప్పుడు అన్ని దేశాలు ప్రెజర్ పెట్టినప్పుడు పాకిస్తాన్ మన ఒక్క పైసా ఖర్చు కాకుండా, మన ఒక్క ప్రాణం పోకుండా పాకిస్తాన్ తోటి ఆ యొక్క ముష్కర్లని లేకుండా చేపియాలి. నిజంగా ఉంటే యూ హావ్ టు యూజ్ అదర్ టాక్టిక్స్ కదా. వారిపోతే అందరికి నష్టమే జరుగుతుంది, వాళ్ళొక్కరికే నష్టం జరుగుతుంది అని అనుకుంటే పొరపాటు. అది నువ్వు నీ మీడియాతో కంట్రోల్ పెట్టుకొని చూపెడతలేవు కావచ్చు భారతదేశం సైడ్ ఏమేమి నష్టం జరుగుతుందో, కానీ ఇంటర్నేషనల్ మీడియా చూపెడుతుంది. ఓకే, సో ఇంకోటి ఏంది, ఈ మోడీ వచ్చినాక ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు దాడులు జరిగినాయి, నేను నాకు ఓటేస్తే నేను కాపాడుతా అన్నాడు. మరి మోడీ వచ్చినాక ఇన్ని దాడులు జరుగుతుంటే ఎవరి లోపం అది? ఇప్పుడు కాంగ్రెస్ అయితే బ్లేమ్ చేయలేడు కదా. టేక్ దట్ ఫెయిల్యూర్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆ యొక్క దాడులను నివారించడంలో విఫలమైనవు, ఆ విచారణ చేసి దోషులకు శిక్ష వేయడంలో విఫలమైనవు ఇప్పటి వరకు 2014 నుంచి. కాబట్టి యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్ అండ్ రిజైన్. నేను భారతదేశ పౌరులని రక్షించే స్థాయిలో నేను లేను. నా బతుకు అంతా ఫేకే. నేను అజ్ఞానిని, నాకు ఏ విషయంలో అవగాహన లేదు. నేను ఛాయ్లకెళ్ళి గట్టర్లకెళ్ళి గ్యాస్ తీసి ఛాయ్ చేస్తా అని అబద్ధం చెప్పినా. ఓకే, అక్కడ నేను టీ అమ్మలేదు, అక్కడ టీ స్టేషనే లేదు. అది గూడ్స్ రైల్వే స్టేషన్. అక్కడ నేను 7 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ రైల్వే స్టేషనే లేదు. నాకు ఏ విషయంలో పరిజ్ఞానం లేదు. చిన్నపిల్లలు గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే నాకు చిన్నప్పుడు సర్ది అయ్యేది, ఇప్పుడు అయితే లేదు. జలుబు అయ్యేది అని చెప్తా. నాకు ఎందుకు పనికిరాని సన్నాసిని ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు జనాలకు చెప్తా. జనాలకు చెప్పాల్సిన జన్ కీ బాతులు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి చెప్పే దమ్ము లేదు. నేను 10 ఏళ్ళకి పైన అయినా నేను ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేను. ఇంత దద్దామని సన్నాసిని ప్రపంచంలో నాకంటే దరిద్రుడు అసమర్థుడు ఎవడు లేడు అని ఒప్పుకొని రాజీనామా చేసి దిగిపో. వేస్ట్ నా కొడుకు. అలా అమ్మ బతుకున్న రోజులు నేను మా అమ్మ కోసం చూడడానికి పోయి దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నాడు. అమ్మని చూపెట్టి. అమ్మ చచ్చిపోయినాక నేను అమ్మకే ఉట్టలేదు, ఆకాశం దగ్గర ఊడిపడ్డా అని చెప్తున్నాడు. దానికి అందభక్తులు మా మోడీ అది గొప్ప ఏం చేసిండ్రా అంటే ఒకటి చెప్పాడు. ఆలోచించండి మిత్రులారా. సో హీ ఫెయిల్డ్ టు ప్రొటెక్ట్ ఇండియన్స్. భారతీయులను రక్షించడంలో ఫెయిల్ అయిండు. ఈ 10 ఏళ్లలో ఫెయిల్ అయిండు, ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటికీ ఆ పూంచ్ రాజోరులో ఎంతమంది చచ్చిపోయారో కనుక్కోండి. ఆడ వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందా?
సో కాబట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టే ఇది ప్రయత్నం చేయలేదు. భద్రతా సమితిలో శాశ్వత మెంబర్షిప్ కోసం ట్రై చేస్తలేవు. అట్లనే ఆ యొక్క ఐక్యరాజ్య సమితిలో కానీ ప్రపంచ దేశాలతోటి ఒప్పించి కాశ్మీర్ సమస్య అక్కడ సమస్యనే లేదురా అయ్యా, అందరూ కొంచెం లాగేసుకున్నారు కాశ్మీర్ ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉన్న కాశ్మీర్ రాజ్యాన్ని. ఎవరు తీసుకున్నది వానికే ఉంటది. ఇక నుంచి ఇది కాన్ఫ్లిక్ట్ టెరిటరీ కాదు, ఇది ఎవరి చేతులు ఉన్నది వాందే. ఇక చట్టం ఇంటర్నేషనల్ ఒక చట్టం చేసేసుకుంటే అయిపోయింది. ఇక కొట్లాట ఎక్కడిది? మా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ 1 ఇంచు భూమి పాకిస్తాన్కి ఇవ్వము. పాకిస్తాన్ కంట్రోల్ ఉన్న 1 ఇంచు భూమి మాకు అవసరం లేదు. సేమ్ వే చైనా దగ్గర ఉన్న కాశ్మీర్ సియాచిన్ ఆ ప్రాంతంలో ఉన్నది మాకు 1 ఇంచు అవసరం లేదు. మా దగ్గర ఉన్న కాశ్మీర్ చైనాకి 1 ఇయ్యం అనేది ఇంటర్నేషనల్ గా యునైటెడ్ నేషన్స్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే, ప్రపంచ దేశాలతో అందరితో ఒప్పించితే అయిపోయింది కదా. కాన్ఫ్లిక్ట్ ఎక్కడిది? ఎవరి దేశం వాడు డెవలప్ చేసుకుంటాడు, అయిపోతుంది. మన రిసోర్సెస్, మన యొక్క సంపద, మన యొక్క ఆర్మీని మొత్తం ఈ కాశ్మీర్కి ఎందుకు వాడుకోవాలి? అంటే ఇది మిగతా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కాదా? వాటిని బాగు చేసుకోవద్దా? మొత్తం మన రిసోర్సెస్ అన్ని ఈ ఆర్మీకి, మొత్తం రిసోర్సెస్ అన్ని కాశ్మీర్కి ఎందుకు వాడాలి? దేశ ప్రజల యొక్క మొత్తం సంపద